భూమి సంవత్సరం 2147 మనుషులు అంతరిక్షంలోకి వెళ్లడం సాధారణమైపోయింది. కానీ ఇంకా ఒక ప్రశ్నకు జవాబు లేదు. భూమి బయట నిజంగా జీవం ఉందా? ధ్రువ వయస్సు 28 భారతదేశంలో పుట్టి ప్రపంచంలోనే టాప్ స్పేస్ సైంటిస్ట్గా మారాడు. అతనికి డబ్బు కావాలి కాదు, పేరు కావాలాలి కాదు, అతనికి కావాల్సింది నిజం. ఒక రాత్రి స్పేస్ రీసెర్చ్ స్టేషన్లో ధ్రువ ఒంటరిగా పనిచేస్తున్నాడు. అంతలో బీప్ 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 ఒక అన్నోన్ సిగ్నల్. భూమి మ్యాప్స్లో లేని ఒక ప్లానెట్ నుంచి ధ్రువ కళ్లలో మెరుపు. ఇది న్యాచురల్ సిగ్నల్ కాదు, ఇది ఎవరో పంపిన మెసేజ్. స్క్రీన్ మీద ఒక కోడ్ డీకోడ్ అవుతుంది. అందులో ఒకే ఒక లైన్, హెల్ప్ యూజ్ ధ్రువ. ధ్రువ షాక్. నా పేరు వాళ్ళకెలా తెలుసు? ఆ ప్లానెట్ పేరు జైరాన్. 9 భూమికి 47 లైట్ ఇయర్స్ దూరంలో. అక్కడ ఎనర్జీ రీడింగ్స్ చూస్తే అక్కడ జీవం ఉందని స్పష్టం. కానీ సమస్య ఏంటంటే అక్కడికి వెళ్లిన ఒక్క మిషన్ కూడా తిరిగి రాలేదు. అందరూ చెప్పింది ఒకటే, అది డెత్ ప్లానెట్, ఎవ్వరూ వెళ్లకూడదు. కానీ ధ్రువ నిర్ణయం తీసుకున్నాడు. నిజం కోసం ప్రాణం పోయినా సరే. రహస్యంగా ధ్రువ ఒక చిన్న స్పేస్షిప్ రెడీ చేస్తాడు. పేరు ఆస్ట్రా ఎక్స్. ఎవరికి తెలియకుండా ఒంటరిగా ప్రయాణం మొదలుపెడతాడు. స్క్రీన్ మీద ఒక కోడ్ డీకోడ్ అవుతుంది. అందులో ఒకే ఒక లైన్, హెల్ప్ యూజ్ ధ్రువ. ధ్రువ షాక్. నా పేరు వాళ్ళకెలా తెలుసు? ఆ ప్లానెట్ పేరు జైరాన్. 9 భూమికి 47 లైట్ ఇయర్స్ దూరంలో. అక్కడ ఎనర్జీ రీడింగ్స్ చూస్తే అక్కడ జీవం ఉందని స్పష్టం. కానీ సమస్య ఏంటంటే అక్కడికి వెళ్లిన ఒక్క మిషన్ కూడా తిరిగి రాలేదు. అందరూ చెప్పింది ఒకటే, అది డెత్ ప్లానెట్, ఎవ్వరూ వెళ్లకూడదు. కానీ ధ్రువ నిర్ణయం తీసుకున్నాడు. నిజం కోసం ప్రాణం పోయినా సరే. రహస్యంగా ధ్రువ ఒక చిన్న స్పేస్షిప్ రెడీ చేస్తాడు. పేరు ఆస్ట్రా ఎక్స్. ఎవరికి తెలియకుండా ఒంటరిగా ప్రయాణం మొదలుపెడతాడు. ధ్రువ చుట్టూ చూస్తాడు. ఆ భూమి మట్టిలా లేదు, లోహంలా మెరుస్తోంది. అడుగుపెట్టగానే భూమి స్పందిస్తుంది. థుడ్ థుడ్, ఈ ప్లానెట్ బ్రతికుంది. ఆ అలియన్ నడుస్తూ ముందుకు వెళ్తాడు. మా పేరు జెరెన్, మేము ఈ ప్లానెట్ రక్షకులు. ధ్రువ షాక్. రక్షణ? మీరే కదా భూమికి మెసేజ్ పంపింది? జెరెన్ నెమ్మదిగా తల ఊపాడు. అవును, ఎందుకంటే మేము అంతమవుతున్నాం. వాళ్ళు ఒక భారీ స్ట్రక్చర్ దగ్గరికి చేరుతారు. అది భవనం కాదు, అది ఒక జీవించే మెషీన్. అందులో వేల కొద్దీ అలియన్లు నిద్రలో ఉన్నట్టుగా. ధ్రువ చుట్టూ చూస్తాడు. ఆ భూమి మట్టిలా లేదు, లోహంలా మెరుస్తోంది. అడుగుపెట్టగానే భూమి స్పందిస్తుంది. థుడ్ థుడ్, ఈ ప్లానెట్ బ్రతికుంది. ఆ అలియన్ నడుస్తూ ముందుకు వెళ్తాడు. మా పేరు జెరెన్, మేము ఈ ప్లానెట్ రక్షకులు. ధ్రువ షాక్. రక్షణ? మీరే కదా భూమికి మెసేజ్ పంపింది? జెరెన్ నెమ్మదిగా తల ఊపాడు. అవును, ఎందుకంటే మేము అంతమవుతున్నాం. వాళ్ళు ఒక భారీ స్ట్రక్చర్ దగ్గరికి చేరుతారు. అది భవనం కాదు, అది ఒక జీవించే మెషీన్. అందులో వేల కొద్దీ అలియన్లు నిద్రలో ఉన్నట్టుగా. అంతలో ధ్రువ చేతిలో ఉన్న భూమి నుంచి తెచ్చిన చిన్న డివైస్ వెలిగిపోతుంది. అది అతని తండ్రి చివరి ప్రాజెక్ట్, న్యూరోసింక్ కోర్. ధ్రువ అర్థం చేసుకుంటాడు. ఇది నాకోసం కాదు, ఈ ప్లానెట్ కోసం. ధ్రువ ఆ డివైస్ను జీవించే మెషిన్తో కనెక్ట్ చేస్తాడు. ఎనర్జీ ఫ్లో మొదలవుతుంది. వాయిడ్ హంటర్స్ కేకలు వేస్తారు. భూమి మొదటిసారి శాంతిగా మారుతుంది. కాని ధ్రువ మోకాళ్లమీద కూలిపోతాడు. జెరెన్ అతన్ని పట్టుకుంటాడు. నీ శరీరం మారుతోంది, నువ్విక పూర్తిగా మనిషి కాదు. ధ్రువ బలహీనంగా నవ్వుతాడు. పర్వాలేదు, ఎవరో ఒకరు మొదటి అడుగు వెయ్యాలి. జెరెన్ చివరి మాట, నువ్వే మా ఆశ. కాని అసలు పరీక్ష ఇంకా ముందుంది. ఆకాశంలో ఒక పెద్ద ద్వారం తెరుచుకుంటుంది. దాని లోపల్నుంచి ఏదో చూసే కన్ను బయటకు చూస్తుంది.